నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మనం మిల్లెట్స్‌తో అంబలి ఎలా తయారు చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఫర్మెంట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న గ్లాస్ మిల్లెట్ తీసుకోవాలి. తీసుకుని మనకు డ్రై రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను రోస్ట్ చేసుకోను అంటే అలాగైనా నానబెట్టుకోవచ్చు. ముందు బాగా 2-3 సార్లు కడిగేసుకుని మట్టంతా పోయే వరకు, తర్వాత రాళ్ళు ఏమైనా ఉంటే క్లీన్ కూడా చేసుకోవాలి రాళ్ళని. తర్వాత ఒక గ్లాస్ మిల్లెట్స్కి 4 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. పొద్దున పూట అంబలి చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకుని నెక్స్ట్ మార్నింగ్ ఆ నానబెట్టిన నీళ్ళని కూడా పడేయకుండా, ఎందుకంటే అందులో కూడా న్యూట్రిషన్ బాగుంటుంది, సాల్యుబుల్ ఫైబర్స్ అవి వెళ్ళి న్యూట్రిషన్ బాగుంటుంది. మిక్సీలో కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకుని మనం ఒక గ్లాస్ మిల్లెట్స్కి మొత్తం 16 గ్లాసులు వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. కుక్ చేసేటప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగున అంటకుండా తర్వాత గడ్డలు కట్టకుండా ఉంటుందన్నమాట. కుక్ చేసుకున్న తర్వాత మనకి ఒక 20-25 మినిట్స్లో కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత చల్లార్చుకోవాలి. అంటే మన దగ్గర క్లే పాట్ ఉందనుకోండి, మట్టి కుండలో చేసుకుంటే చాలా మంచిది. మట్టి కుండ లేకపోతే స్టీల్ పాట్లో కుక్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని చల్లార్చుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానికి కప్పేసి టై చేసేసుకోవాలి ఒక థ్రెడ్తో. దానివల్ల ఏమవుతుందంటే మనకి మైక్రోబ్స్ ఏరోబిక్ కండిషన్స్లో, మంచి గాలి బాగా వెళ్తుంది కాబట్టి ఏరోబిక్ కండిషన్స్లో అవి మంచిగా ఏ మిల్లెట్ అయితే యూజ్ చేసామో ఆ మిల్లెట్లో ఉన్న ఫైబర్ రిలేటెడ్ మైక్రోబ్స్ అందులో గ్రో అవుతాయి. కొర్రలు వాడుతున్నాం అనుకోండి, కొర్రల్లో ఒక రకమైన ఫైబర్ ఉంటుంది. సో ఆ మైక్రోబ్స్ అందులో అట్రాక్ట్ అయ్యి మంచిగా గ్రో అవుతాయి. సామలు వాడామనుకోండి, సామలకు రిలేటెడ్ మైక్రోబ్స్ అందులో వస్తాయి. అరికెలు వాడితే ఒక్కొక్క మిల్లెట్లో ఒక్కొక్క రకమైన ఫైబర్ ఉంది కాబట్టి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైక్రోబ్స్ అట్రాక్ట్ అవుతాయి మన స్టమక్కి, మన గట్కి ఏది అవసరమో అవి. సో అందుకని క్లాత్ పెట్టి కట్టినప్పుడు మనకి డస్ట్, జర్మ్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. బట్ ఏరోబిక్ కండిషన్స్లో మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. అదే మడ్ పాట్లో చేసాం అనుకోండి, పాట్ చుట్టూ కూడా అన్ని కూడా పోర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండి ఇంకా బాగా గ్రో అవకాశం ఉందన్నమాట. సో మీకు పాట్ అవైలబుల్గా ఉంటే దానిలో కుక్ చేసుకోండి, లేదంటే స్టీల్ పాట్లో కుక్ చేసుకోండి. తర్వాత ఎంతసేపు ఫర్మెంట్ చేయాలి అంటే, మనం ఫర్మెంట్ చేసేదాన్ని స్పెషల్గా మనం ఏం చేయక్కర్లేదు. ఆ చల్లగా అయిన దానికి క్లాత్ కట్టేసి టేబుల్ మీద కానీ కిచెన్ కౌంటర్ మీద కానీ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని పెరుగు తోడుకోవడానికి ఎంత టైం పడుతుంది? సమ్మర్లో అయితే తొందరగా తోడుకుంటుంది, వింటర్లో అయితే ఎక్కువ టైం పడుతుంది కదా. ఇది కూడా అంతే. సో పెరుగు మీ ఇంట్లో ఎంతసేపు తోడుకుంటుందో గమనించి అంతసేపట్లో అది రెడీ అయిపోయింది అనుకోవాలి. సో మార్నింగ్ చేసాం అనుకోండి, జనరల్గా అయితే ఈవినింగ్కి రెడీ అయిపోతుంది. అదే సమ్మర్లో అయితే మార్నింగ్ చేస్తే ఆఫ్టర్నూన్కి అంబలి రెడీ అయిపోతుంది, ఆఫ్టర్నూనే తినేయచ్చు. వింటర్లో మాత్రం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. తర్వాత కుక్ చేసేటప్పుడు సాల్ట్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, లేకపోతే షుగర్ యాడ్ చేసుకోవచ్చా, లేకపోతే ఫర్మెంట్ చేసేటప్పుడు ఆనియన్, చిల్లీస్ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో కుక్ చేసేటప్పుడు కానీ ఫర్మెంట్ చేసేటప్పుడు కానీ సాల్ట్ కానీ షుగర్ కానీ ఆనియన్ కానీ చిల్లీలు కానీ జింజర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా మనకి అంబలి చేసేదే, ఫర్మెంట్ చేసేదే మనకి మంచి బ్యాక్టీరియా అందులో గ్రో అవడం కోసం. మనం సాల్ట్ వేసాం అనుకోండి, పచ్చళ్ళు చేస్తే సాల్ట్ వేస్తే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ రాకుండా మనం యాడ్ చేస్తాం. సో ఇందులో మనం కుక్ చేసేటప్పుడు వేసాం అనుకోండి సాల్ట్, బ్యాక్టీరియా ఎలా గ్రో అవుతుంది? అవ్వదు కదా. అందుకని కుక్ చేసేటప్పుడు ఏమీ యాడ్ చేయకండి, ఫర్మెంట్ చేసుకొని చక్కగా తినేటప్పుడు మీకు కావాల్సిన కూర, పప్పు, చారు, పులుసు, పెరుగు మీరు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకొని తినొచ్చు. అంబలి ఒకవేళ మిగిలింది అనుకోండి నైట్ తిన్న తర్వాత, వింటర్లో అయితే ఏం స్పాయిల్ అవ్వదు, నెక్స్ట్ మార్నింగ్ కూడా తినొచ్చు. అదే సమ్మర్ అయితే స్పాయిల్ అవుతుంది. స్పాయిల్ అయింది ఎలా తెలుస్తుంది అంటే, మనకి అందులోంచి వాటర్ సెపరేట్ అయ్యి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, తర్వాత బబుల్స్ కూడా వస్తాయి, కొంచెం బుడగల్లాగా వస్తుంది. సో మనం కామన్ సెన్స్ యూజ్ చేస్తే మనకి తెలిసిపోతుంది, అలాంటప్పుడు తినకండి. ఓకే, అందుకని కావాల్సిన మీకు ఎంత అవసరమో అంతే తయారు చేసుకోండి, ఆ పూటకి తినేసేయండి. మిగిలితే ఇంకొక పూట కూడా తినొచ్చు, నో ప్రాబ్లం. అంబలిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. అంబలిని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఉంటేనే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక వాతావరణంలో అది గ్రో అవుతున్నప్పుడు మంచిగా దాన్ని తీసుకెళ్ళి ఇంకా టెంపరేచర్ డౌన్ చేసి అక్కడ పెడితే అది థర్మల్ షాక్కి గురి అవుతుంది, అవి డిస్ట్రాయ్ అయిపోతాయి, మనకి గట్కి మంచిది కాదు. అంటే మనకి బెనిఫిట్స్ రావు. మనం బెనిఫిట్స్ కోసం, హీల్ చేసుకోవడం కోసం, క్లీన్ చేసుకోవడం కోసం చేస్తున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఓకే, మన పొట్ట నిండడానికి ఉపయోగపడుతుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తింటే క్లీన్ చేయడానికి, హీలింగ్కి మాత్రం పనికిరాదు. చలికాలం వేడి చేసుకొని తినొచ్చా అని అడుగుతున్నారు. సో మీరు డైరెక్ట్గా గిన్నెలో పెట్టి ఫైర్ మీద పెట్టారనుకోండి, డైరెక్ట్ హీట్ తగిలితే
మళ్ళీ అగైన్ మైక్రోబ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. దానివల్ల మనకి బెనిఫిట్స్ ఉండవు. కాబట్టి ఒకవేళ మరీ చల్లగా ఉంటే ఒక వాటర్ డబుల్ బాయిలర్ పెట్టేసి, అంటే ఒక పాట్లో వాటర్ వేసి దాన్ని బాయిల్ అవుతున్నప్పుడు ఇంకొక పాట్లో కూడా మనం ఈ అంబలి వేసి దాని మీద పెట్టి గోరువెచ్చగా అయ్యే వరకు మాత్రమే మనం పైన తిప్పుతూ ఉండి యూజ్ చేసుకోవచ్చు. లేదా కూరలు కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు కూడా మనం తినొచ్చు. వేడివేడి పప్పుచారు, వేడివేడి కూరలు తెచ్చి అందులో పోయకూడదు. కొంచెం మీడియంగా ఉన్నప్పుడు దానిలో యాడ్ చేసుకొని తింటే మంచిది. మనకి బ్యాక్టీరియా అందులో ఉన్న మైక్రోబ్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలన్నమాట. తర్వాత పాలు వేసి తోడు పెట్టేసుకొని చేసుకోవచ్చా దానిలో అని అడుగుతున్నారు. పాలు వేసి మళ్ళీ తోడు పెట్టాం అనుకోండి, ఓన్లీ లాక్టోబాసిల్లసే గ్రో అవుతుంది. మనకు కావాల్సిన మన మిల్లెట్లో ఉన్న ఫైబర్కి రిలేటెడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా లాక్టోబాసిల్లస్ గ్రో అవుతుంది. అందువల్ల మనకి బెనిఫిట్స్ ఏమి ఉండవు, పెరుగుతున్న బెనిఫిటే ఉంటుంది. కాబట్టి ఫెర్మెంట్ చేసేటప్పుడైనా కుక్ చేసేటప్పుడైనా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయొద్దు, జస్ట్ వాటర్ అండ్ మిల్లెట్ అంతే, ఇంకేం యాడ్ చేయకండి. తర్వాత ఎప్పుడు తినొచ్చు అంటే మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 సార్లు అయినా మనం అంబలి తినొచ్చు. మనం హీల్ చేసుకోవాలి అన్న ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది అంటే చాలా హీలింగ్కి, క్లీనింగ్కి మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. సో 3 పూట్లైనా తినొచ్చు. అన్నాన్ని రీప్లేస్ చేసి కూడా తినేయచ్చు, నో ప్రాబ్లం. మంచిగా ఎక్కువ కూరలు వేసుకొని మంచి వెజిటబుల్స్ అవన్నీ కూడా మంచి తింటే మనకి న్యూట్రిషన్ బాగుంటుంది, వెయిట్ లాస్ వస్తుంది. తర్వాత క్లెన్జింగ్ బాగా, టాక్సిన్స్ అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. బాడీ గట్లో మంచి బ్యాక్టీరియా తయారవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది, బి12 డెఫిషియన్సీలు కూడా తగ్గి నార్మల్గా వస్తుంది. తర్వాత మనకి గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవడం వల్ల, గట్లో మనకి ప్రాక్టీస్ అంతా ఉండటం వల్ల కూడా మనకి న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ జరగదు, ఐరన్ అబ్జార్ప్షన్ సరిగ్గా లేక ఎనిమియా వస్తుంది. కాబట్టి ఇవి తర్వాత కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా లేకుండా, తర్వాత మైక్రోబియల్ ఫ్లోరా సరిగ్గా లేకపోతేనే కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో మనం ఇది రెగ్యులర్గా మనం తాగుతున్నాం అనుకోండి, హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఒక 3 నెలలు కంటిన్యూస్గా తాగితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి చాలా డెఫినెట్గా. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. మీరు ట్రై చేసి చూడండి. ఏ హెల్త్ ఇష్యూస్ లేవు అట్లా అనుకుంటే మీరు 2-3 సార్లు మినిమం తాగితే చాలా మంచిది. వారంలో ఒక 3 టైమ్స్ తాగండి. పిల్లలకు కూడా ఇవ్వండి, పిల్లలకు కూడా అలవాటు చేయండి మంచిగా. మిల్లెట్స్ రకరకాల కలర్లో ఉంటాయి కాబట్టి రకరకాల మిల్లెట్స్ అంబళ్ళు మనం ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి ముందే అలవాటు అవుతుంది. లేకపోతే అన్ని వైట్ థింగ్స్ అలవాటు చేస్తే వైటే తింటారు. తర్వాత సో పిల్లలకి హెల్త్ బాగుండాలంటే వాళ్ళకి కూడా మనకి అలవాటు చేయండి, అన్ని రకాల అలవాటు చేస్తేనే బాగుంటుంది. సో మనం డిఫరెంట్ మిల్లెట్స్ ఉన్నాయి కాబట్టి 2 రోజుల్లో ఒక్కొక్క మిల్లెట్ వాడుకోండి. కొర్రలు 2 రోజులు వాడుకున్నాం అనుకోండి, అరికలు 2 రోజులు వాడుకుంటే, అంటుకొర్రలు 2 రోజులు, అలా 5 మిల్లెట్స్ని 5-10 రోజులు వాడేసుకున్నాం అనుకోండి, మళ్ళీ సైకిల్ రిపీట్ అవుద్ది. సో 10 రోజుల్లో మనకి బాడీ అంతా క్లీన్ అయిపోతుంది. రక్తాన్ని శుద్ధి చేసేది ఒక మిల్లెట్, లంగ్స్ని, నర్వస్ సిస్టమ్ని శుద్ధి చేసేది ఒక మిల్లెట్, ఆర్గాన్స్ని శుద్ధి చేసేది ఒక మిల్లెట్, జెనైటల్స్ని శుద్ధి చేసేది ఒక మిల్లెట్, బాడీని మొత్తాన్ని కూడా అంటుకూరలు మంచిగా క్లీన్ చేస్తాయి, ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి. సో మనకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి. అందుకని అందరూ అన్ని బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి, హెల్త్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ అందరూ కూడా అంబలిని ట్రై చేయండి, మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి దాన్ని కూడా. సో మనం బ్రెయిన్లోంచి మనం రైస్ని డిలీట్ చేసాం అనుకోండి, రైస్ మీద ఉన్న ఫీలింగ్ని అంబలికి డైవర్ట్ చేస్తే మనకి ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే రైస్లో చాలా తక్కువ ఫైబర్ ఉంటుంది. సో ఎందుకంటే ఫైబర్ అంతా తీసేసి ఆ వైట్ రైస్ లోపల ఉన్నదే తింటున్నాం కాబట్టి అది కార్బోహైడ్రేట్. మనకి దానివల్ల లాభం కన్నా నష్టమే, పొట్ట నిండుతుంది కానీ ఆరోగ్యం రాదు. సో ఈ మిల్లెట్స్లో ఏంటంటే మనకి బోల్డ్ అంత ఫైబర్ ఉంది కాబట్టి డిఫరెంట్ ఫైబర్స్ మన బాడీని క్లీన్ చేస్తుంది, హీల్ చేస్తుంది. రైస్తో ఏమి వెరైటీస్ చేసుకుంటామో ఈ మిల్లెట్స్తో కూడా అన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. మనం అవన్నీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఈరోజు వీడియోలో సామల అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సామలు హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, డయాబెటీస్ని ట్రీట్ చేయడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, వెయిట్ లాస్కి, హెల్దీ హార్ట్కి చాలా బాగా పనిచేస్తుంది. ముందుగా ఒక చిన్న కప్పు మిల్లెట్స్ని, సామల్ని తీసుకుని కావాలంటే వేయించుకుని 2-3 సార్లు నీళ్ళతో కడుక్కొని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఓవర్ నైట్ 6 to 8 hours. మనం తర్వాత వాటిని రాళ్ళు, మట్టి, ఇసుక ఇవేమన్నా ఉంటే వాటిని క్లీన్ చేసుకోవడానికి మనం ఇలా గాలించుకోవాలి. ఇలా గాలించుకుంటే మనం తినేటప్పుడు ఏ ఇసుక కానీ రాళ్ళు కానీ రాకుండా హాయిగా మన ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. మీకు ఏ పద్ధతిలో ఇష్టమైతే ఆ పద్ధతిలో గాలించుకోండి. నేను మా గ్రాండ్ మదర్ ఇలా చేసేవాళ్ళు, నేను చూశాను, అందుకని ఈ పద్ధతిని నేను యూజ్ చేస్తున్నాను. మీరు మిల్లెట్స్ కొనుక్కునేటప్పుడు
జాగ్రత్తగా చూసి అన్‌పాలిష్డ్ మిల్లెట్స్ మాత్రమే తెచ్చుకోండి. అప్పుడే మనకి ఆ ఫైబర్ అంతా ఉంటుంది ఔటర్ లేయర్. మనం తిన్నా కానీ మనకి న్యూట్రిషన్ బావుంటుంది. చూడండి సన్న ఇసుక రాళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఈ మిల్లెట్స్‌ని మనం మిక్సీ జార్‌లోకి తీసుకుందాం. రవ్వలాగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి సన్నగా రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఏ బౌల్‌లో అయితే కుక్ చేసుకుంటామో పాట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి నేను దానికి 16 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడే మనకి లిక్విడ్ లాగా వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగున అంటుకుపోయి గడ్డలు కట్టడం లేకపోతే అడుగంటడం జరుగుతుంది. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంబలి తక్కువ వాటర్ పోసి మరీ గట్టిగా చేసుకుంటే అందులో మైక్రో ఆర్గానిజమ్స్ సరిగ్గా గ్రో అవ్వవు. లిక్విడ్ లాగా ఉంటేనే మంచిగా గ్రో అవుతాయి. మనం 20 కప్స్ వరకు పోసుకున్న వాటర్ ఏం పర్వాలేదు. కాకపోతే కూర అలా వేసుకుని తినాలంటే కొంచెం 16 కప్స్ అయితే సరిపోతుంది. కూర, పప్పు, పచ్చడి, పెరుగు అన్నీ వేసుకుని తినడానికి బాగుంటుంది. మనం కుక్ చేసిన తర్వాత చల్లగైన తర్వాత గట్టిపడుతుంది. తర్వాత ఫర్మెంటేషన్కి పెట్టినప్పుడు ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది. చూడండి చక్కగా ఉడుకుతుంది, చిక్కబడుతుంది. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు బాగా చల్లార్చుకోవాలి. ఇలా పైన స్టార్చ్ తెట్లా కట్టింది కదా, దాన్ని కూడా మిక్స్ చేసుకుని మనం చల్లార్చుకుంటే చాలా బాగుంటుంది. కలిసిపోతుంది కాబట్టి మనకి మంచిగా మైక్రోబ్స్ బాగా గ్రో అవుతాయి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని దాని మీద కప్పేసేలాగా కవర్ చేసుకుని ఒక కాటన్ థ్రెడ్తో చుట్టూతా కట్టేయాలన్నమాట. అలా టై చేసి పెట్టేస్తే మనకి బ్యాక్టీరియా ఏరోబిక్ కండిషన్స్లో వెళ్ళటానికి అక్కడ గాలి బాగా వెళ్తుంది. మీ దగ్గర మట్టి పాత్ర ఉంటే దానిలో కూడా మనం కుక్ చేసుకుంటే ఇంకా బాగా ఫలితాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఫర్మెంటేషన్కి మనం దీన్ని కిచెన్ కౌంటర్ మీద కానీ టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెట్టేసి ఫర్మెంట్ చేసుకోవచ్చు. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా రెడీ అయిపోద్ది వింటర్లో. సమ్మర్లో వేడిగా ఉన్నప్పుడు మార్నింగ్ చేస్తే ఆఫ్టర్నూన్కి రెడీ అవుతుంది. చూడండి ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూద్దాం. మంచి ప్రొబయోటిక్ మిల్లెట్ ఫారిజ్ తయారైపోయింది. మనకిది జననాంగాల్ని శుద్ధి చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, డయాబెటీస్ని ట్రీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, హెల్దీ హార్ట్కి చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. దీన్ని బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి కూడా తినేయచ్చు. మనం ఎక్కువ కూరగాయలు, వెజిటబుల్స్ ఇవన్నీ వేసుకుని తింటే మంచి న్యూట్రిషన్ బాగా వెళ్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే హీలింగ్ కోసం 3 పూట్ల 3 నెలలు ట్రై చేయండి. ఆరోగ్య సమస్యలు ఏమీ లేకపోతే రాకుండా ఉండటం కోసం వారంలో 3-4 సార్లైనా తినడానికి ట్రై చేయండి. ఈరోజు నేను కాలీఫ్లవర్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. మీకు ఏ కర్రీ నచ్చితే ఏది ఉంటే అది సర్వ్ చేసుకొని తినచ్చు. మనం మజ్జిగను కూడా దీనికి యాడ్ చేసుకొని చక్కగా లిక్విడ్ లాగా తాగొచ్చు. దీనిలో కావాలంటే కరివేపాకు పొడి, మునగాకు పొడి, కారపొడి ఏదైనా యాడ్ చేసుకుని మంచిగా ఫ్లేవర్ఫుల్గా తాగొచ్చు. కావాలంటే ఆనియన్స్, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, జీలకర్ర. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.